బాధ్యతలు కేవలం ఇంటికో 4 గోడలకో పరిమితం కాదు కృష్ణ. ఆంటీ ఎక్కడున్నా మంచి వాళ్ళకి మంచి చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆవిడ మానవత్వం అలాంటిది. ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్తే మేడం, నా పేరు ధర్మతేజ. ధర్మతేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. సొసైటీలో నాకు మంచి పేరుతో పాటు చాలా పలుకుబడి కూడా ఉంది మేడం. నీ విఐపి ప్రొఫైల్ గురించి చెప్పడానికి వచ్చావా? అదే మేడం, అర్జెంటుగా నేను బయలుదేరడంతో ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే ఇక్కడికి వచ్చేసాను. అవన్నీ నాకు అనవసరం. అర్జెంటుగా నన్ను కలవాలి, నాతో మాట్లాడాలి అన్నావంట కదా, విషయం ఏంటో చెప్పు. మేడం, నేను అర్జెంటుగా రాణమ్మని కలవాలి. రాణమ్మ? ఎవరా రాణమ్మ? ఏ శిక్షని అనుభవిస్తోంది? ఇప్పుడు ఏం చెప్పాలి, నాకేం గుర్తుకు రావట్లేదే. ఏం జరుగుంటుంది? ఓ, ఆ విజయ్ని చాలా దారుణంగా చంపి జైలు శిక్ష పడ్డ హంతకురాలు రాణమ్మనా? ఈ విజయ్ ఎవరు? రాణమ్మ అతను ఎందుకు చంపింది? ఏదో పెద్ద సంఘటనలే జరుగుంటాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుంటుంది. తర్వాత అవన్నీ తెలుసుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? రాణమ్మ హంతకురాలు కాదు మేడం, చాలా మంచిది. ఏంటి రాణమ్మ రాణమ్మ అని పరాయిదాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఆ హంతకురాలు నీ భార్యే కదా. ఈ ప్రియ నా ఇంటి కోడలు కావాలంటే దానికంటే ముందు నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. వీళ్ళందరూ రాణమ్మ నా భార్య అని అనుకుంటున్నారు. పాపం రాణమ్మ నేను ప్రాధేయపడ్డంతో పిల్లల్ని మార్చడం కోసమని తల్లిగా నటించడానికి నా ఇంటికొచ్చింది. పాపం తన పిల్లలని తెలియక వాళ్లతో నానా కష్టాలు పడి వాళ్ళని మార్చింది. ఆ విషయం రాణమ్మతో చెప్దామని వస్తే ఈ జైలర్ ఏమో లేనిపోని ఎంక్వైరీ చేస్తోందేంటి. ఇప్పుడు నేను రాణమ్మ నా భార్య కాదని చెప్తే తనకి లేనిపోని సమస్యలు వస్తాయి. ఏంటి ఆలోచిస్తున్నారు? రాణమ్మ మీ భార్యే కదా. ఏంటి మాట్లాడువు? మేడం ప్లీజ్, నేను ఒకసారి రాణమ్మని కలవాలి. అదిగో మళ్ళీ అలాగే పిలుస్తున్నావు. భార్య మీద ఎంత ప్రేముంటే మాత్రం అంతలా రాణమ్మ జపం చెయ్యాలా ఏంటి? మేడం, నేను అర్జెంటుగా రాణమ్మతో మాట్లాడాలి, నన్ను అర్థం చేసుకోండి. జైల్లో ఎవరినైనా కలవాలి అంటే దానికో ప్రోటోకాల్ ఉంటుంది. ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి ఆ విషయం తెలీదా? నాకు ఆ రూల్స్ అన్ని తెలుసు మేడం, కానీ వాటిని ఫాలో అయ్యేంత టైం నా దగ్గర లేదు. కానీ ఆ రూల్స్ అన్నీ మేం ఫాలో అవుతాం. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. చాలా అర్జెంటుగా నేను రాణమ్మతో మాట్లాడాలి. ఓ అవునా? ఏదైనా హెల్ప్ చేద్దామంటే ఇవాళ ములాఖాత్ కూడా లేదు. పైగా జైల్లో జరుగుతున్న చిన్న చిన్న గొడవల వల్ల వారం రోజుల వరకు ములాఖాత్ నిర్వహించకూడదని కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఏ విధంగా చూసినా మీరు రాణమ్మని కలవడానికి వారం రోజులు పడుతుంది. ప్లీజ్ మేడం, ఒకే ఒక్క నిమిషం తనతో మాట్లాడి వెళ్ళిపోతాను మేడం. అందుకు మీరు ఎవరితో ఫోన్ చేయించమంటే వాళ్లతోనే ఫోన్ చేయించి మాట్లాడిస్తాను మేడం. ఇలాంటిదేదైనా ఉంటే ముందే చూసుకుని రావాలి. ఇక్కడికొచ్చి సీఎం తెలుసు పిఎం తెలుసు అని బిల్డప్ ఇస్తే ఎలా? ఇక్కడ సీఎం అయినా పిఎం అయినా మాకు అందరూ ఒక్కటే. ఇంకా మీరు బయలుదేరండి. మేడం ప్లీజ్ మేడం, సమయానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు మేడం. నాకు హెల్ప్ చేయండి మేడం ప్లీజ్. అది అడుక్కోడానికి వచ్చినప్పుడు అడుక్కుంటూనే మాట్లాడాలి. మేడం, ఇన్నాళ్ళు నేను గతం గుర్తు లేకుండా బతికాను. ఇప్పుడు నాకు గతం గుర్తుకొచ్చింది. కొన్ని ముఖ్యమైన విషయాలు నేను రాణమ్మతో మాట్లాడాలి. పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. చూడండి, మీరు ఎంత బతిమాలినా రాణమ్మని చూడ్డం కానీ మాట్లాడడం కానీ కుదరదు. మీరింక దయచేయండి.